హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన కుర్చేడు రైల్వే స్టేషన్. ఇంతకుముందు మనం కుర్చేడు రైల్వే స్టేషన్, ఇది రైల్వే స్టేషన్. ఇప్పుడు కొత్తగా కట్టించారు, అక్కడ ఉంది. ఇది ఓల్డ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్దాం. ఈరోజు వీడియో ఏంటంటే మన కుర్చేడు రైల్వే స్టేషన్ని చూపిస్తా, ఎంత అప్డేట్ అయిందనేది. మన కుర్చేడు ప్రజలు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు తెలియదు కాబట్టి నేను చూపిస్తాను. వెళ్ళే దారి నో పార్కింగ్, వేరే వెహికల్స్ ఏమి పెట్టవద్దు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగస్తులు మాత్రమే అలో. ఇక్కడ ఎంతమంది టికెట్లు తీసుకుంటేది మొత్తం క్లోజ్ చేసేసారు. ఇక్కడ వెహికల్ పెట్టారు. ఇంతకుముందు అయితే మనకి ఒకటే ఒకటి ప్లాట్ఫామ్ ఉండేది. ఇక్కడ ఒక ట్రాకు, అక్కడ ఒక ట్రాకు, అవతల ఇంకో ట్రాక్ ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ ఒకటి వేసారు. అవతల ఒకటి ఉంది, ఇటు ఒకటి అటు ఒకటి, 2 ప్లాట్ఫారాలు. బాగా అప్డేట్ అయింది. తర్వాత ఫ్లైఓవర్ కూడా ఒకటి వేసారు, మామూలుగా వాకింగ్ నడుచుకుంటూ అవతల ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి. ఇదేంటంటే ఇప్పుడున్న మన జాతీయ జెండా పండుగ ఎప్పుడన్నా ఉన్నప్పుడు జెండా ఎగరడానికి దీన్ని ఇక్కడ ఉద్యోగస్తులు మొత్తం ఉపయోగిస్తారు. కింద ఆ నవరత్న క్రమంలో ఉన్నాయి. ఆ చెట్లు కూడా చిన్న స్థాయి నుంచి పైకి ఎలా ఎదిగాయో మన జీవితాల్లో కూడా మనం అలా ఎదగాలి. ఒక విత్తనంలాగా, ఒక మొక్కలాగా, ఒక వృక్షంలాగా, ఒక పెద్ద మహావృక్షంలాగా మనం కూడా ఎదగాలి. ఆ చెట్లు ఇంతకుముందు నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ రైల్వే స్టేషన్లో నేను ఎక్కడానికి ఒక బుజ్జి అడుగులు వేసుకుంటూ వచ్చేటప్పుడు ఈ చెట్టు కూడా చాలా చిన్నది. ఇప్పుడు చూడండి అంత చాలా బాగుంటుంది చెట్లు ఉంటే. ఇదే మన అప్డేట్ అయిన రైల్వే స్టేషన్. లోపలికి వెళ్దాం పదండి, ఎలా ఉంటుంది. కౌంటర్, టికెట్ అక్కడే తీసుకోవాలి. ఫస్ట్ ప్లాట్ఫామ్ అనేది పెయింటింగ్ మొత్తం చాలా బాగుంది. పెయింటింగ్ అనేది ఒక అట్రాక్షన్ అనమాట. అదే మన స్టేషన్ మాస్టర్ ఉండే రూము. అక్కడ నుంచే వచ్చే పోయే ట్రైన్కి మొత్తానికి అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే పెద్ద పెద్ద స్టేషన్లలో ఇలాంటి బిల్లులు ఉండవు, ఎందుకంటే ఆటోమేటిక్గా మైక్లో చెప్పేస్తారు. ఇక్కడ చిన్న చిన్న స్టేషన్లో కాబట్టి బిల్లు కొట్టి ట్రైన్ వస్తుందని తెలియజేస్తారు. ఓకే, ఇప్పుడు మనం కొత్తగా కట్టించిన వంతెన మీదకి జర్నీ చేద్దాం. ఇక్కడ నుంచి అవతల ప్లాట్ఫామ్ మీదకి. నువ్వు కూడా అంటే పెట్టి ఎక్కువ చూడండి, కూర్చొని కొండ కనిపిస్తుంది కదా. దాని పక్కన ఉన్నది అటు దేకన కొండ, యువతల పక్క ఈ దర్శికి సంబంధించిన కొండలు. దర్శలే కదలే మామూలుగా అటు ఆ ఊరికి సంబంధించిన కొండలు. మన కుర్చేడు సిటీ, అక్కడ బిల్డింగ్లు కనబడుతున్నాయి కదా, అవి కుర్చేడు సిటీ. ఇక్కడ ఇదంతా చెరువు అనమాట. ఇదంతా చెరువు. ఇక్కడ బరిగొడ్లు కాస్తున్నారు కదా, వాళ్ళు చూడండి ఎక్కడి నుంచి వస్తుంటే ఎలా కనబడుతున్నారు. చాలా చిన్నగా కనబడుతున్నారు. వర్షాలు పడక చెరువు మొత్తం నీళ్లు లేవు. ఎక్కడో కొద్దిగా చిన్న చిన్న వర్షాలు కురిసినప్పుడు కొద్దిగా పడ్డాయి ఇక్కడ నీళ్లు. అక్కడ నిల్వ ఉన్నాయి, బరిగొడ్లు దాటడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. వర్షాలు పడకపోవడానికి కూడా మనం కూడా ఒక కారణం అని తెలుసుకోవాలి అందరూ. కొత్తగా కట్టించిన రైల్వే స్టేషన్లో సోలార్ సిస్టమ్ బిగించారు. అంటే కరెంటుతో సంబంధం లేకుండా డైరెక్ట్గా సూర్యరశ్మి నుంచి మనం విద్యుత్ ఉపయోగించుకొని కరెంట్ని ఉత్పత్తి చేసేది అన్నమాట. రండి చూస్తా ప్లాట్ఫామ్. ఇంకా ఏమీ వర్కులు జరగలేదు, చాలా బాగుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు చూసిన రైల్వే స్టేషన్ కంటే ఇప్పుడు చాలా బాగుంది. మేము వచ్చే ముందుగా ఒక గూడ్స్ వెళ్ళింది. ప్యాసింజర్ ట్రైన్లు అస్సలు లేవంటే ఇప్పుడు ఈ టైంలో. మార్నింగ్ 2 ట్రైన్లు ఉంటాయి, తెనాలికి ఒకటి, తర్వాత విజయవాడకి డైరెక్ట్ వెళ్ళే ట్రైన్ ఒకటి.
మళ్ళీ ఇటు వెళ్ళే ట్రైన్లు కూడా సేమ్ అంతే. మార్కాపురం వెళ్ళేది ఒకటి ఉంది, అటు నంద్యాల మీదుగా అటు వెళ్ళే ట్రైన్ ఒకటి ఉంది. ఈ టైంలో ట్రైన్ లేకపోయేసరికి ఈ కుక్కలు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. లేదంటే జనాలు చాలామంది ఉండేవాళ్ళు ఇక్కడ. ఇదే మన ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇక్కడ నుంచి మేము ఎన్నో ఊర్లకి ఎన్నో జర్నీలు చేసాము ట్రైన్లో ఎక్కి. బహుశా మీరు కూడా వెళ్ళి ఉంటారు ఈ వీడియో చూసేవాళ్ళు. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కుర్చేడ్ స్టేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మన కుర్చేడ్ రైల్వే స్టేషన్ యొక్క అందాలు. ఓకే, వీడియోని ఇంతవరకు ఆపేద్దామని అనిపిస్తుంది నాకు. ఓకే, బై ప్రగతి, సబ్స్క్రైబ్. ఓకే బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకా ఎలాంటి వీడియోలు మన కుర్చేల్లో ఎలాంటి వీడియోలు కావాలో సరే కామెంట్ చేయండి. నేనైతే వీడియో తీయడానికి రెడీ అవుతాను. హాయ్, భయపడకు, బాయ్. మన కుర్చేడు రైల్వే స్టేషన్. ఇది వాటర్ ట్యాంక్ అనమాట. రైల్వే స్టేషన్లో వాళ్ళకి ఉపయోగించడానికి ఒక పెద్ద వాటర్ ప్లాంట్. ఓకే, మేము బయలుదేరుతున్నాం. ఈ చెట్టు చూడండి, చాలా పెద్దది, చాలా వయసు ఉన్న చెట్టు. ఇది మేడి చెట్టు అన్నమాట. ఇది రైల్వే స్టేషన్.